రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎందుకు స్పందించట్లేదని వైష్ణవి వాళ్ళమ్మ చాలా ఫైర్ అవుతున్నారు. ఫైర్ అని చెప్పకూడదు, చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ తల్లి కడుపుకోత ఆ తల్లికే తెలుస్తుంది. ఒక్కతే కూతురు కదా, ఆ బాధ ఆమెకే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలీదు, చాలా రేర్గా తెలుస్తుంది. ఆమె అంతగా బాధపడుతుంది. కానీ మొన్న ఒక పాప, ఆ పాపకి 16 కోట్లు విలువైన ఇంజెక్షన్ని, పునర్విక అనే పాపకి 16 కోట్ల విలువైన ఇంజెక్షన్స్ని మన అందరము తలుచుకుంటే, జనాలందరము తలుచుకుంటే సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసేసి ఆ పిల్లకి హెల్ప్ చేసి ఆ పిల్ల ప్రాణాలని సేవ్ చేశాం. ఇప్పుడు అలాగే ఈ అమ్మాయి వైష్ణవికి కూడా న్యాయం జరిగేలాగా చేయగలము. కానీ చాలామంది వీడియోస్ చేయడం ఆపేస్తున్నారు అప్పుడే వైష్ణవి కేసులో. ఎందుకు చేయట్లేదు అంటే, మీకు వ్యూస్ వస్తే ఏదో సంథింగ్ మీకు వస్తేనే సోషల్ మీడియా ద్వారా మీరు స్పందిస్తారా, చేస్తారా, లేకపోతే చెయ్యరా? అమ్మాయికి న్యాయం జరగాలని అనుకోరా? ఆ చెత్త నా కొడుకు మేపుతున్నారు, 3 పూట్ల పెట్టి వాడిని జైల్లో పెట్టి మేపుతున్నారు. వాడికి శిక్ష పడట్లేదు. రేవంత్ రెడ్డి గారు స్పందించట్లేదని వాళ్ళ తల్లి చాలా బాధపడుతుంది. వాళ్ళు వెళ్తే కూడా శ్రీరామనవమి ఈరోజు హాలిడేస్ అని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తున్నారంట. పోలీసులను కలిస్తే కూడా మేము చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము, అది అని చెప్తున్నారంట. కానీ ఇన్ని రోజులైనా ఎటువంటి న్యాయం జరగట్లేదని ఆ తల్లి చాలా బాధపడుతుంది. ఇంకెప్పుడు న్యాయం జరిగేది? మన అందరిలో ఒక హ్యుమానిటీ అనేది ఉంది. ఎవరికైనా ఏదైనా జరిగితే అరే పాపం అని మనము ముందుకు వస్తాము. కాబట్టి ఇప్పుడు కూడా చెయ్యండి. మీ చేతుల్లో ఫోన్లు ఉన్నాయి కదా, సోషల్ మీడియా ద్వారా తలుచుకుంటే ఏమైనా చేయగలము. అందుకే ఎగ్జాంపుల్ పునర్విక పాపని, ఆ పాప ప్రాణాలు మనం అందరము కాపాడాము. చాలామంది హెల్ప్ చేస్తారు, ఆ పాప ప్రాణాలు నిలబడ్డాయి. ఇప్పుడు పోయిన ప్రాణానికి మనం న్యాయం చేయాలంటే చెయ్యండి, వీడియోస్ చేసి పెట్టండి. ఏదో వస్తుందని చెప్పేసి ఆశించి మాత్రం చేయకండి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ఇంకొక ఆడపిల్లకి అలా జరగకూడదు. ఆ పిల్ల కూడా మన ఇంటి ఆడపిల్లనే అనుకొని మీరు కూడా స్పందించి వీడియోస్ చేసి పెడుతూ ఉండండి. రోజు ఏదో ఒకటి చెయ్యండి ఆ అమ్మాయి గురించి. వాడికి మాత్రం వదిలిపెట్టకూడదు వాడిని. అట్లాంటి నా కొడుకులు ఇంకా తయారవుతూనే ఉన్నారు. రీసెంట్గా మొన్న ఇంకొక కేసు వచ్చింది కదా, తాగిన మత్తులో భార్యని పిల్లలని చంపుకున్న భర్త అని. ఇట్లాంటి నా కొడుకులు ఇంకా తయారవుతూనే ఉంటారు ఇట్లాంటివి ఉండడం వల్ల. అట్లాంటి నా కొడుకులకి శిక్ష పడితే ఇంకొక నా కొడుకు చేయాలంటే భయపడిపోలా. ఫ్రెండ్స్ ప్లీజ్ హెల్ప్ చేయండి.